నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న రావణ్ గారి ఇష్యూనే హాట్ టాపిక్గా నడుస్తోంది. ఆయనపై ఉపా చట్టం కింద నమోదు చేశారు. ఎందుకు పెట్టారు సార్? యాక్చువల్గా మేము విన్నాం, రాజద్రోహం చేసిన వాళ్ళు, దేశద్రోహం చేసిన వాళ్ళపైన ఈ చట్టాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంత పెద్ద నేరం ప్రశ్న రావణ్ చేశారా? రావణ్ కేసును రెండు రకాలు చూడాలి. ఒకటి, రావణ్ అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాట నిజం. అయితే ఇప్పుడు వాళ్ళు ఆ వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, కొంత అంగీకార యోగ్యం కాని ప్రస్తావనలు తెచ్చిన మాట వాస్తవమైనప్పటికీ దానికోసమే దాన్ని ప్రాధాన్యత లేదా దాని యొక్క తీవ్రతను అరికట్టడం కోసమో లేదా యాక్షన్ తీసుకోవడం కోసం ఈ కేసు పెట్టారంటే అనుమానాలు వస్తున్నాయి. రెండు ఉన్నాయి. ప్రభుత్వం పైన అనుమానాలు ఉన్నాయి, వారి యొక్క గతాన్ని పైన కూడా అనుమానాలు కాదు కానీ కొన్ని అభ్యంతరకరాలు ఉన్నాయి. ఉదాహరణకు నేను దేశభక్తి నాకు లేదు, నేను దేశభక్తుని కాదు, హిందూ మతానికి సంబంధించి కొన్ని రేషనల్గా అనే పేరుతో మతంలో ఉన్న లోపాలని మాట్లాడే పేరుతో కొంత వ్యాఖ్యలు చేయడం, హేతువాద దృక్పథాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ చూసిన హేతువాదం వేరు, అవమానించడం వేరు, పరుష పదజాలం వాడడం వేరు. ఇట్లాంటివి కొన్ని కాంట్రడిక్షన్స్ అనేది రావణ్లో ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆయన మాటల్లో వాటి తీరులు వ్యక్తమైనాయి. అవన్నీ ప్రస్తావన చేసుకుని ఆయన గతంలో మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇట్లన్నీ పేర్లు పెట్టి దేశద్రోహం కేసు పెట్టారు. ఇవన్నీ దేశద్రోహం కేసు అయితే ఆటోమేటిక్గా బెయిల్ రాదు, ఇంకా విచారణ జరగాలి. ఆయనకి నిజంగా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేవా, ఆ మాట వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా. ఇప్పుడు ఉదాహరణకు మతానికి సంబంధించిన మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా సంఘర్షణ వాతావరణం సమాజంలో వచ్చే అవకాశం ఉంది కదా. ఇవన్నీ ఇంకా విచారణ చేయాలంటే సమ్ టైం, లాంగ్ టైం పడుతుంది. కాబట్టి లాంగ్ టైం వాళ్ళు జైల్లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం, అది రావణ్ చేసిన రాంగ్ యాటిట్యూడ్ వల్ల కావచ్చు, కానీ ప్రభుత్వం దాన్ని గుర్తించి పెట్టి ఉంటే ఎప్పుడు పెట్టాలి? స్వర్ణ గారు, ఫస్ట్ మీరు పెట్టిన కేసు ఏంది? ఏలూరు కేసు. ఏలూరు సభలో పెట్టిన కేసుతో ఆయన అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా 4 స్టేషన్లో బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే ఆ కేసులో ఎప్పుడు బెయిల్ ఇచ్చినా బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇదేదో కులాలు కుట్టేదానికి అవకాశం లేదు. మళ్ళీ ఆ పాత మీద నిజంగా ఆయన దేశం పట్ల, మతం పట్ల చేసిన వ్యాఖ్యలే ఈ ప్రభుత్వానికి కానీ అభ్యంతరం ఉంటే ఎప్పుడో పెట్టుంటారు ఆ కేసు. నేను పెట్టద్దని చెప్పను, పెట్టిన సందర్భం కూడా తప్పు పట్టను, కానీ పెట్టిన సందర్భంలో వ్యూహం ఉంది అంటాను. పెట్టడాన్ని నేను వ్యతిరేకించను, విచారించడాన్ని నేను వ్యతిరేకించను, విచారించుకోండి. కానీ మీరు దాని మోటివ్ ఎలా 4 స్టేషన్లో బెయిల్ వచ్చింది, వస్తా ఉంది, అటు కొన్ని రోజులు మొదలుపెట్టాలంటే ఈ కేసు పెట్టాల్సిందే అని పాత విషయాలు చూసినారు. మరి ఎప్పుడో వ్యాఖ్యలు అవి, ఇప్పుడు వ్యాఖ్యలు కాదు, ఈ మధ్య రీసెంట్ కాదు, గతంలో. ఆ వ్యాఖ్యల పట్ల నిజంగా అభ్యంతరం ఉంటే, తప్పు పట్టాలనుకుంటే వారిని చర్యలు తీసుకోవాలని మీరు నిజంగా భావించుంటే ఎప్పుడో పెట్టుండాలి ఆ కేసు. పెట్టిన సందర్భాన్ని చూసుకున్నప్పుడు వ్యూహాత్మకంగా పెట్టారనిపిస్తుంది. వ్యూహాత్మకంగా పెట్టినా, ఎందుకు పెట్టినా విచారణ జరిగి తీరక తప్పదు, ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు వారు చేశారు కాబట్టి. నేను రావణ్ కేసుని ఈ 2 కోణాల్లో చూస్తాను. అండ్ మరీ ముఖ్యంగా అంటే ఈ ప్రశ్న రావణ్కి సంబంధించి ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్లో రిమాండ్కి తరలించినప్పుడు ఆయనకు మాజీ మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. నిజమే అంటారా? సంబంధాలు ఉన్నాయా, దాంట్లో ఆయన పాత్ర ఏంటి అనేది ఇప్పుడు మావోయిస్ట్ ఫిలాసఫీని సమర్థించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. వరవరరావు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినారు కదా. వరవరరావు గారు లాంటి వాళ్ళు, తెలంగాణలో అనేక మంది అసలు మావోయిస్టు నేపథ్యంతో సంబంధం వాళ్ళు జనజీవన జయంతిలో కలిసిపోయి రాజకీయాల్లో ఉన్నారు కదా, పదవులు పొందిన ఉన్నారు కదా, అన్ని పార్టీలు ఉన్నారు. అంటే మావోయిస్టుల సంబంధాలు ఉన్న సంబంధం. ఆ తర్వాత మావోయిస్ట్ సంబంధాన్ని వదిలేసి సాధారణ ప్రజాస్వామ్య సూత్రంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంత్రులు కూడా పనిచేసిన, ఇప్పుడు కూడా ప్రధాన పార్టీలో టాప్ లీడర్స్ కూడా ఉండేవారు ఉన్నారు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. దాన్ని మనం తప్పుపట్టలేము. రావణ్ ఆ కోత చెందినడు కాదా? సంబంధాలు ఉండడం వేరు. అంటే ఎప్పుడో మావోయిజాన్ని సంబంధాన్ని రహస్యమైంది మావోయిజాన్ని సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మావోయిస్ట్ పాలసీని సిపిఐ, సిపిఎం ఈజ్ డైరెక్ట్ లీగల్ గా ప్రజలతో పనిచేస్తున్న పార్టీలు. ఇది మావోయిస్ట్ అనేది నిషేధానికి గురైనటువంటి సంస్థ. నిషేధ సంస్థ అయినప్పుడు కూడా నిషేధ సంస్థ అనేది యాక్టివిటీలో పాల్గొనదు, కానీ ఆ ఫిలాసఫీని సమర్థించే వాళ్ళు బహిరంగ చాలా మంది ఉన్నారు. కానీ తర్వాత వారు ఆ ఫిలాసఫీని వదిలేసి కొత్త ఫిలాసఫీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈయన గతంలో ఉండడం తప్పు కాదు, ఇప్పుడు ఆ సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే కొంతమంది ఆ స్రవంతి నుంచి బయటకు వచ్చేసి, ఆ స్రవంతి నుంచి బయటకు వచ్చి ఇంకా మన సాధారణ ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తాం అనుకుంటే ప్రభుత్వాలను అంగీకరిస్తాయి, ప్రోత్సాహాలు కూడా ఇచ్చినాయి. బట్ ఇతను ఏ కోవలోకి వస్తాడు? ఇప్పుడు కూడా అదే సంబంధాలు ఉన్నాయి, లేదా ఇంకా విచారణ తేరాల్సిందేగా. ఇంకా ఆ సంబంధాలు నిజంగా ఉంటే ఇప్పుడు అది కొనసాగిస్తున్నాడా, దానికోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతాయి. ఇవన్నీ ఎవరు తేల్చాలి? ఇవన్నీ విచారిస్తున్నాం కాబట్టి ఆయన బెయిల్ ఇద్దాం అంటారు.
బయటికి పోతే ప్రమాదం అంటారు. ఇవన్నీ అంటే సంకేతం. గతంలో కాబట్టి ఆయనకి ఇతని పైన రావణ్ గారి పైన ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఆయన ఇదే సోషల్ మీడియాలో అనేకమైన వీడియోస్ చేస్తూ అందరికీ అందుబాటులోనే ఉన్న నేపథ్యం మనం చూసిన సందర్భంలో అప్పుడు ఎందుకు ఈయన పైన అనుమానం రాలేదు? అప్పుడు ఎందుకు కృష్ణారావునికి సంబంధించి ఈ కోణంలో ఆయన అరెస్ట్ చేయడమో విచారించడమో ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు కావాలని పనిగట్టుకుని, అంటే పలు సందర్భాలలో ఆయనకి బెయిల్ రావడం చూసాం, బెయిల్ వచ్చిన వెంటనే వేరే కేసు పెట్టడం చూసాం. ఇంకా ఇలా కాకుండా ఇటువంటి చట్టాలు పెడితేనే బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కొంతమంది. అలాంటిది ఏదైనా జరుగుంది అనుకోవచ్చా? నేను అంటే ఒకటి ఇరికించడం అనే మాట నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇరికించడం అంటే ఉద్దేశం అంటే లేని దాన్ని చేయడం అంటారు. బట్ వ్యూహం అంటాను. అంటే బెయిల్ రాకుండా చేయాలంటే ఈ కేసు కావాలని పెట్టుకున్నారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన 4 కేసులు ఏమైనాయి? అవును, 4 పోలీస్ స్టేషన్లు బెయిల్ వచ్చేసినాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ రేవంత్ రెడ్డి గారి పైన ఆయన విపరీత వ్యాఖ్యలు చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు అభిమానులు మనోభావాలు దెబ్బతిని రాష్ట్రం అంతా కేసులు పెట్టేసినారు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఈయన పెట్టారు కదా, అట్లా పెట్టినారు. తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేశారు తెలంగాణ కోర్టులో. తెలంగాణ కోర్టు స్టే ఇచ్చింది. ఒక రకంగా ఎఫ్ఐఆర్ని యాక్సెప్ట్ చేయలేదు. తెలంగాణ స్టేటు లోద్రా లాయర్ని పెట్టుకొని సుప్రీంకోర్టులో వాదించింది. ఇప్పుడు ఎందుకు ఈయన పైన ఈ కేసు ఇప్పుడు వచ్చిన 5వ పోలీస్ స్టేషన్లో వచ్చిందంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే తీర్పు ఇచ్చింది. తెలంగాణ తీర్పును సమర్థిస్తూ మీరు ఇట్లాంటి పరువు నష్టం మనోభావాలు దెబ్బతిన్న పైన కేసు మీ దగ్గరకు వస్తే మీరు సునిశ్చితంగా పరిశీలించాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ఫిర్యాదుదారుడు బాధితుడా అని చూడాలంట. బాధితుడు అర్థం ఏంటి? ఎవరుని ఉద్దేశించి అవమానించాడో వాడే పెట్టాలి కేసు. ఇప్పుడు మీరు యాంకర్ గా ఒక ఇమేజ్ ఉంటుంది, మిమ్మల్ని ఎవరినంటే మేము మీ అభిమానుల పేరుతో రాష్ట్రం అంతా కేసులు పెట్టారనుకో, మా యాంకర్ని అంటావని. అట్లా అయితే ఉంది ఇప్పుడు తతంగం. లేకపోతే మన అశ్లేషకుడు నా మీద అభిమానం దూరం పెట్టారనుకోండి, నన్ను ఎవరైనా అన్నారని అంటే నేను పెట్టాలి. పరువు పోయేది నాది, అవమానం నాకు. నా అభిమాని పురుషోత్తం అనే పేరుతో ఊరంతా పెట్టడం చేస్తున్నంతా ఇది వద్దనింది సుప్రీంకోర్టు, కుదరదనింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారే కేసు పెట్టాలి. మా అభిమాన నాయకుడు కేసులు పోయిందని రాష్ట్రం అంతా పోలీస్ స్టేషన్లో పెడతానంటే చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఇప్పుడు రావణ్ని ఏలూరు సభలో ఏమైనా అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు పోయి కేసు పెట్టాలి, లేదా చంద్రబాబు గారు పోయి కేసు పెట్టాలి. కాబట్టి అది కుదరదు. కాబట్టి వరుసగా 4 స్టేషన్లో బెయిల్ వచ్చేసి విచిత్రంగా 2005లో చేసిన వ్యాఖ్యలకి సంబంధించి 2025లో చేసిన వ్యాఖ్యలకి సంబంధించి సంవత్సరం తర్వాత 2026లో మనోభావాలు దెబ్బతింటున్నాయి. రామ్ గోపాల్ వర్మ మీకు గుర్తుందనుకుంటా, ఆయన అరెస్ట్ చేసినప్పుడు జడ్జి గారి ముందు ఇదే అడిగాడు, సార్ నేను 2 ఏళ్ల ముందు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతినడం ఏంటి, అది కూడా ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్ పరిధిలోనే దెబ్బతినడం ఏంటి ఒకేసారి అని అడిగాడు ఆయన. ఆ ప్రశ్న సమాధానాలు ఎవరు చెప్పలేదు. అంటే నేను ఎప్పుడో చేసిన దాన్ని ఇప్పుడు అది కూడా కొన్ని ఇతర ఏరియాలు ఒకేసారి దెబ్బతిన్నాయి మనోభావాలు, వాళ్ళందరూ ఒకేసారి కేసు పెట్టారు. అంటే కోర్టులో పెద్ద సమస్య అయింది. కాబట్టి ఇట్లాంటి వస్తున్నాయని సుప్రీంకోర్టు చెప్పి అందువల్ల ఇది జరగదు. అంటే రావణ్ చేసిన వివిధ సందర్భాల మాటలు దేశభక్తి పైన కానీ మతం పైన కానీ ఇతరత్ర అంశాల పైన కానీ అభ్యంతరాలు ఉన్నాయి. అయితే ఇట్లాంటి అభ్యంతరాలు సమాజానికి హాని చేస్తాయనే బాధ్యతతో ప్రభుత్వం ఆయన పైన కేసు పెట్టి అరెస్ట్ చేసి ఉంటే మీరైనా నేనైనా స్వాగతిస్తాం. బట్ దాని పేరు చెప్పి ఎప్పుడు చేస్తున్నారు? 4 స్టేషన్లో బెయిల్ వచ్చిన తర్వాత చేస్తున్నారు. నిజానికి ఈ పాయింట్ సీనియర్ కదా, ఏలూరు సభ ముందుగా జరిగింది, ఇవన్నీ చాలా చాలా ముందు కదా. పైచి ప్రమాదం ఏలూరు సభలో మాట్లాడిందే ఇదే ప్రమాదం, అత్యంత ప్రమాదం ఇదే, ఎప్పుడో జరిగింది. అప్పుడు చేసుకోకుండా ఇప్పుడు చేశారంటే బెయిల్ అంటే ప్రభుత్వం కోపం ఉంది, ఆ కోపానికి ఆ కేసులు సెట్ కావు కాబట్టి దీన్ని పెట్టారు అని ప్రజలు నమ్ముతారు. బట్ దానికి మనం ఏం చెప్తాం? ఉద్దేశం అదే అయినా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చట్టబద్ధంగా విచారించండి, తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఈ మధ్యలోకి ఖచ్చితంగా రాజకీయాలలో ఇమిడి ఉన్న భాగమై ఉన్న అంశం కులం, సామాజిక వర్గం. ఇప్పుడు రావంది ఏ కులం? కొంతమంది దళితుడు అంటూ చెప్పి ఇన్ని కేసులు పెట్టారు, అది ఇది అన్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళ వైఫ్ వచ్చి తనది కమ్మ సామాజిక వర్గానికి చెందిన కులస్తుడు అని చెప్పడం ఇప్పుడు ఎక్కడో కూటమి ప్రభుత్వానికి ఇరకాటంలో పడేసినట్లు ఉందట. నిజంగానే దేశద్రోహం కేసు పెట్టే అంత పెద్ద తప్పు రావణ్ చేసినప్పుడు అది ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా వెళ్లాల్సిందే కదా ముందుకి. కులం ఏదో వచ్చిందిగా టాపిక్. రావణ్ కూడా ఒక సందర్భంలో నేను విన్నాను, నాకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమి లేవు,
నేను నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు అంటాను అన్నాడు. అంటే అర్థం నేను కమ్మానే కదా, చంద్రబాబుని తిట్టను కదా, మా కులస్తుడే కదా, నాకు విషయాల పట్లే ఉందని ఆయన చెప్పాడు. బట్ కమ్మ కులం అయి ఉండొచ్చు. కాబట్టి ఈ లాజిక్ ఏమో చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాదని కమ్మోళ్ళు, ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ కాదని కాపులు, జగన్మోహన్ రెడ్డిని కాదని రెడ్లు ఇప్పుడు ఏమి ఆలోచించరు. కొంతమంది కొంత ఐకానిక్ పర్సనాలిటీస్ ఉంటారు. కాబట్టి రావణ్ కమ్మ కాబట్టి ఇంకా తెలుగుదేశం మనోడు ఉన్నాడే అనుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కోపాలే ఉంటాయి ఈ కుల. కాబట్టి ఇంతకుముందు దళితులు అంటుంటే ఏమొచ్చిందంటే క్రిస్టియానిటీ కోసం పోయినాడు ఇట్లాంటి చర్చ వచ్చింది. ఆయన కాదు కదా, నేను కాదు కదా, చర్చ ముందుకు నేను పోయింది ఒక సామాజిక దృక్పథంతో పోయాడు మా ఆయన అని చెప్పే ప్రయత్నం ఆయన చేసినట్టే. ఏలూరు సభలో క్రిస్టియన్ను దళితులను ఈ పేరుతో నేను పోలేదు, ఆయనకి సామాజిక ఉద్యమాలతో అనుబంధం పోయడం పెంది. ఇవన్నీ చెప్పినా సామాజిక ఉద్యమాలతో పండిన ఆ రోజు చేసిన వ్యాఖ్యలు బెయిలబుల్ యాక్చువల్. గతంలో చేసిన వ్యాఖ్యలు అనేది ఆ వ్యాఖ్యల చుట్టూ విచారణ పేరుతో ఇది ఎప్పుడైనా స్వర్ణ గారు బేసిక్ గా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు, ప్రజా జీవితంలో ఉండే మీరైనా నాలాంటి వాళ్ళైనా సీరియస్ గా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు, ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉద్యమాలు నడిపేట్టుగా ఉండాలి. ప్రభుత్వాలకు మన పైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు. ముఖ్యంగా పోరాటాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన విశ్లేషణలు అన్ని కూడా ప్రభుత్వాన్ని సీరియస్ గా విమర్శించి ప్రజల పక్షాన మనం నిలబడాలనుకున్నప్పుడు ప్రభుత్వం మన పైన నెపం మొట్టి లేదా చట్టం పెట్టి అవకాశాన్ని ఇవ్వకూడదు. దుర్వినియోగం చేసి అవకాశం ఇస్తే ఎదుర్కొంటాం, మనకు మనంగా ఇవ్వకూడదు. రావణ్ చాలా సందర్భాల్లో తనకు తాను ప్రభుత్వం తన పైన చర్య తీసుకునే అవకాశాన్ని ఇచ్చాడు, చాలా సందర్భాల్లో ఇవ్వకూడదు అంటాను నేను. అది తప్పు. దానికి మనం రావణ్ అనే మాట ఏంటి, చంద్రబాబు అనలేదా, పవన్ కళ్యాణ్ అనలేదా, ఈ లాజిక్ కరెక్ట్. ఇంకా దాని చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కూడా నేను అంటానంటే మనం ఏం చెప్తాం? ఏదైనా ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్షాన్ని నిలబడేవారు ప్రభుత్వం మన వాళ్ళని అవకాశాన్ని ఇవ్వకూడదు. వాళ్ళ అవకాశాన్ని తీసుకుని దౌర్జన్యం చేస్తే ఎదుర్కోవాలి. ఈ బైఫర్కేషన్ అనేది ఉండాలి. మరోపక్క ప్రీతి సుగాలి వాళ్ళ మదర్ పార్వతి గారు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ కేసే, ఫస్ట్ ఫైలే మీకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది అని నాకుతో చెప్పారు. అంటే రాజకీయాల కోసం ఈరోజు వాళ్ళ అధికారంలోకి రావడానికి మా 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 బిడ్డకి జరిగిన అన్యాయానికి సంబంధించి కూడా వాళ్ళు దాన్ని పాజిటివ్గా మలుచుకున్నారు. ఈరోజు మాకు నమ్మక ద్రోహం చేశారు అంటూ కూడా ఆమె కేసు పెట్టడం చూసాం మనం. ఒకటి రావణ్ కేసు వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ కి ఆ సూత్రాలు వర్తించవాలి, వైసీపీ అదే అంటుంది కదా. ఆయన అన్న మాట కేసు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట కేసు పెట్టాలి. ఇది రాజకీయం. ఇంకా సుగాలి ప్రీతి గారిది న్యాయం ఉంది, దట్ రాజకీయ అంశాలు కూడా ముందుకు వచ్చినాయి కాబట్టి ఆమె కూడా అలుగుతుంది కదా, మీ పైన అంత బాధనప్పుడు మమ్మల్ని ఇట్లా చేసినప్పుడు మీ పైన మేము ఎందుకు కేసు పెట్టకూడదు. అన్ని వస్తాయి, పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్టులు అన్ని ఇంకొస్తాయి. 33,000 మంది అమ్మాయిల్ని అపహరించారు, ఏవైతే మాట్లాడినారో అవన్నీ కూడా ఇంకా చర్చనీయాంశం అవుతాయి. అదే రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న మనం ఒక మాట అంటే గతంలో మనం ఏమన్నాం, మనం ఏం చేసినా అవన్నీ మనం మెడలు చుట్టుకుంటాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సానుకూల అంశాలు తీసుకుంటాం కుదరదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను ప్రభుత్వం గురించి ఒక మాట అంటాను, రేపు దానికి భిన్నంగా మాడితే పోల్చుకోరా, మొన్న ఇంటర్వ్యూలో ఏమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినావు, ఈ ఇంటర్వ్యూ వచ్చి అట్ట మాట్లాడినావు, నువ్వేం మనిషిని అంటారు. మనల్ని అట్ట అన్నప్పుడు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళు గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ తల్లి కూడా బాధ ఉంది, జరిగిన పరిణామాలు రెండు కూడా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది ఒక ఇష్యూగానే మారుతుంది. అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా స్పందించారు, మాపై బలవంతంగా రుద్దుతున్న ఈ కఠినమైన ఉపా చట్టాలు రద్దు చేయాలి అంటూ. అంటే ఈ అడిగితే రాజద్రోహం కేసులు పెడతారా, ఇమిటేట్ చేస్తే రాజద్రోహం కేసులు పెడతారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు. ఆట మీరు స్టార్ట్ చేశారు, ప్రజలు దీనికి ఎండప్ చేస్తారని కూడా అంటున్నారు. ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో మాట్లాడుండొచ్చు. నేను ముందే చెప్పినట్టు మనం అవకాశం ఇవ్వకూడదు, మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే రాజద్రోహం అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు మాజీ సీజే రమణ గారే చెప్పారు. ఎన్వి రమణ గారు ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా ఆలోచన, రాజద్రోహం పెడుతూ లైఫ్ లేకపోతే మరణ శిక్ష లాంటిది కరెక్ట్ కాదని. రాజద్రోహం అనేది ఎప్పుడు వచ్చింది? అది భారత ప్రభుత్వం చేసిన చట్టం కాదు, బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం. బ్రిటిష్ వాళ్ళు చేసిన దాంట్లో ఏమున్నాయి తెలుసా? ఇమీడియట్ గా నిన్ను నన్ను కూడా అరెస్ట్ అయ్యింది. ఆ రాజద్రోహం కేసుగా అమలు అయితే మన ఇద్దరు కూడా అరెస్ట్ చేసి ఈ ఇంటర్వ్యూ కూడా అరెస్ట్ అయ్యింది. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కదా. ప్రభుత్వాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, రాజుని కానీ ప్రశ్నించడం కానీ, సంజల ద్వారా సంజల అంటే సీరియస్ గా చూడకూడదు ప్రభుత్వాన్ని. అంటే అవన్నీ ఏవి చేసినా రాజద్రోహం వచ్చేస్తుందంట. అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజు భారతీయులు ఏమి చేయకూడదు అని పెట్టిన కేస్తాం అది. దాన్ని ఇంకా మన భారతదేశం కొనసాగిస్తా ఉంది. కాబట్టి రాజద్రోహాన్ని ఇంకో రూపం తీసుకోవాలి.
బ్రిటిష్ వాళ్ళు అహంకారంతో వలసవాదంతో చేసిన చట్టాన్ని ఇంకా మనం అమలు చేసుకుంటాం. అందులో కోర్టులు దాన్ని తప్పుపడుతున్న ఆ పేరుతో కేసు కూడా ఒప్పుకోవట్లేదు. కానీ ఇట్లాంటి రేర్ కేసుల్లో చూస్తున్నారు. అది తీవ్రమైన కఠినమైన చట్టాలు, కఠినమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాలి. అండ్ మరోపక్క సొంత పార్టీకి చెందిన కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు కాస్త డైలమాలో పడేసేలా కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వాన్ని. అండ్ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది, బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి ఆయన క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కంటే జగన్ పాలనే బెటర్, కాస్త అంటే ధైర్యంగా ఉండగలిగాము, ఇప్పుడు ఒక్క మాట మాట్లాడామంటే మా మీద కేసులు బనాయించేలాగా కనిపిస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? కొలకపూడి గారు మొదటి నుంచి కూడా ఫెరోసస్ గా ఉంటున్నారు. ఆయన కొన్ని అంశాలు రైట్ చేస్తున్నారు. బేసిక్ సమస్య ఆయన నాని చిన్ని ఎంపీ ఈయన మధ్య ఉన్నటువంటి క్లాసెస్ బేసిక్ సమస్య. కాబట్టి ఎవరు కూడా రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు ముందుకు తీసుకొస్తారు, అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ప్రజా సమస్యలు తీసుకొస్తారు. కొలకపూడి గారు చాలా ప్రజా సమస్యలు తీసుకొస్తున్నాడు. అవన్నీ నిజాలే కావచ్చు, రాజకీయంగా వారి మీద ఉన్న కోపం కూడా ఉండొచ్చు. పార్టీ అధినాయకులతో పట్టించుకోవట్లేదు, అప్పుడప్పుడు పిలిచి మాట్లాడుతున్నారు. కాబట్టి కొలకపూడి విషయంలో కొలకపూడి గారినో చిన్నీనో ఎవరినో ఒకరిని అంగీకరించడం లేకపోతే ఒప్పుకోకపోవడం, ఈ రెండింటిలో జరిగేంత వరకు ఈ తత్వం కొనసాగుతుంది. వాళ్ళిద్దరూ ఇంక రాజీ పడే ప్రసక్తి ఉంటుందని మనం అనుకోలేరు, ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయినారు. కాబట్టి చిన్నీనా కొలకపూడి ఎవరినో ఒకరిని పార్టీ కానీ ఆల్రెడీ కొలికిపూడి గారిని క్రమశిక్షణ కమిటీ పిలిచింది, మాట్లాడారు వార్నింగ్ ఆయన మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ మాట్లాడుతున్నా అంటే అవి పరిష్కారం కాలేదని అర్థం. వార్నింగ్ ఏమి ఇచ్చారో లోపల మనకి తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అది పరిష్కారం కాలేదని అర్థం. అంటే సమస్యలనే పరిష్కారం ఉండాలి, వాళ్ళ మధ్య ఉన్న సమస్యనే పరిష్కారం కాల, వాళ్ళ మధ్య సమస్య పరిష్కారం, ప్రజా సమస్యలు పరిష్కారం కాల. కాబట్టి కొలకపూడి గారు ఇంక వదులుతారని నేను అనుకోను. కాబట్టి ఆయన కంటిన్యూ అవుతాడు. కాబట్టి తెలుగుదేశం ముందున్న ఛాన్స్ ఒకటే, కొలకపూడి లేవనెత్తున్న అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొలకపూడి తప్ప చిన్ని తప్ప ఇది తేల్చేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. అండ్ మరోపక్క అంటే 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు, అసలు ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, అమరావతి నిర్మాణం ఏంటి, వీటికన్నా కూడా ఈ సాయికృష్ణ వ్యవహారం ఒకటి, ఇప్పుడు రావణ విషయం ఒకటి కావచ్చు, ప్రీతి సుగాల్ వాళ్ళ మదర్కి, వీటిపైన ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం పడుతుంది. కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ పెద్ద తలనొప్పిగా మారే అవకాశం లేదు అంటారా? ముఖ్యంగా సాయికృష్ణ కేసులో ఏదైతే కస్టడీకి ఆదేశాలు ఇచ్చారో అది సవరించాలని సిట్ పిటిషన్ వేయడం, దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాత క్రాంతి కుమార్ విషయంలో ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడడం అండ్ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టడం, ఏం జరుగుతుందంటారు? ఒకటి సొన్న గారు, బేసిక్ గా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి హడావుడి ఇట్లాంటి దీనంతా ప్రభుత్వం కొంచెం భయం ఉందని గురవుతారు ప్రజలు. అరెస్టులు, ధర్నాలు ఇవి ఎక్కువ జరగకూడదు. జరిగితే ఖచ్చితంగా ప్రజలు అటెన్షన్ మారిపోతుంది. ఒక సాఫీగా ప్రజలు ఆలోచించినప్పుడే ప్రభుత్వం పట్ల కన్సెంట్ ఉంటుంది. అరెస్టులు జరిగినా, కేసులున్నా, గొడవలు జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటివి రాకుండా చూసుకోవాలి. వచ్చినా కూడా దాన్ని స్మూత్ గా డీల్ చేయాలి. అధికారం ఉందని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే ఆ సమస్యని అధిగమించవచ్చు. మీరు ఒక ధర్నానో ఒక రాస్త్రోకోనో బెదరగొట్టచ్చు, ఆపచ్చు. కానీ ప్రజల్లో కూడుకున్న భావాన్ని మీరు బెదరగొట్టలేరు, మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇట్లాంటి కేసులన్నీ రావడం, ఏ కేసులు రావడం ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కరించేవాళ్ళు. లేకపోతే అది గుండె అనుకోండి బరస్ట్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాను మెల్లిగా ఆడిపోతుంది. ఇది రెడ్ బుక్ వెళ్ళిపోతుంది. రెడ్ బుక్ వీటికి ఏం సంబంధం లేదు. కానీ దానికి రెడ్ బుక్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వీళ్ళు ముందే అనుకోని ఇట్లా చేస్తున్నారు అనే భావన వస్తే అది ప్రభుత్వానికి రాజకీయంగా చాలా నష్టం. ఇప్పటికే చాలా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ పరిపాలన కన్నా వాళ్ళ పరిపాలన చుట్టూ నడుస్తున్న యాటిట్యూడ్ తో చాలా నష్టపోయింది రాజకీయంగా చూసినప్పుడు. వాళ్ళ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాలు, ప్రజల ఆకాంక్షలు తీర్చకపోవడంలో 10 రూపాయలు నష్టపోతే, ఇట్లాంటి వ్యవహార శైలి, సంబంధం లేని వ్యవహార శైలి, రెడ్ బుక్ అని ఆ పేరు ఈ పేరు పెట్టి, ఆ రెడ్ బుక్ దీనికి సంబంధం ఉండదు, కానీ దాని చుట్టూ చేసేసి లోకేష్ గారు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లాంటి రావడం వల్ల ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చింది. అది వాళ్ళు ఆలోచించకపోతే ఇది పెరిగేసరికి ప్రభుత్వానికి అదనపు సమస్యగా మారుతుంది. అండ్ ప్రైవేటు బస్సులు అంటే ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఈ బస్సుల విధానం వల్ల ఖచ్చితంగా ప్రైవేటీకరణ వైపు వెళ్లే దారి తప్ప వేరొక దారి గవర్నమెంట్ కనిపించట్లేదు. ఇది ఏపీ ప్రజల ముందున్న అతిపెద్ద క్వశ్చన్ మార్క్. 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించాలనుకున్న ప్రభుత్వం, విద్య వైద్యం అన్నది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. దాన్నే ప్రైవేటీకరించడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించదని ఎందుకు అనుకుంటాం? అన్ని పీపీఏలే కదా, 3 పీపీఏలే వస్తాయి.
కాబట్టి పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తా ఉంది, దాంట్లో డౌట్ లేదు. మెడికల్ కాలేజీనే ఆ వైపుకి వెళ్ళినప్పుడు మీకు ఆర్టీసీని ఎందుకు ఎన్నుకుంటుంటారు? ఆర్టీసీలు ఎట్లా ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఆర్టీసీలో ఏ విభాగం ప్రభుత్వం ఉండే పరిస్థితి కనపట్ల. ఉదాహరణకు ఆర్టీసీలో ఎన్ని విభాగాలు ఉంటాయి? ఆర్టీసీ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ బస్సులకు అనుబంధంగా ఇప్పుడు ఈ బస్సులు వస్తున్నాయి కాబట్టి కరెంటు, ఈ 3 కదా ప్రధానమైనటివి. మూడింటిని ప్రైవేటీకరిస్తున్నారు. ఆర్టీసీ విద్యుత్ బస్సులు, దాంట్లో డ్రైవర్లు దాని ఏజెన్సీ పేరుతో ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడుతున్నారు. బస్ స్టాండ్లు, మొన్న మీరు మద్దిలపాలెం బస్ స్టాండ్ గురించి చెప్పాము, విశాఖపట్నం. దాన్ని ఇన్నేళ్ల పాటు ఒక ప్రైవేట్ కంపెనీకో ప్రైవేట్ వ్యక్తితో పీపీఎల్ పద్ధతి డెవలప్మెంట్ పేరుతో ఇచ్చేస్తా ఉంటున్నారు. తిరుపతి లాంటి బస్ స్టాండ్ కావచ్చు, ఇవన్నీ నెహ్రూ బస్ స్టాండ్ ఫ్రమ్ విజయవాడ లాంటివి. మూడోది, ఈ విద్యుత్ బస్సులకి ఛార్జింగ్ కావాలి. ఈ ఛార్జింగ్ మిషన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, ఆడ వీలు పట్టుకోవడం, ఛార్జ్ చేసుకోవడం. ఈ పద్ధతిలో తీసుకోవడం ద్వారా ఆర్టీసీ విద్యుత్ బస్సులకు ఛార్జింగ్ ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఏజెన్సీలు, బస్ స్టాండ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. ఇంకేం మిగిలింది ఆర్టీసీలో? అన్ని పోయినాయి. ఎంత తమాషాగా ఉంటుందంటే స్వర్ణ గారు, బస్ స్టాండ్లు చాలా విశాలంగా ఉంటాయి. మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ శాలమైన స్థలాలు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి, ఎప్పుడో పెట్టినట్టు కదా. మద్దిలపాలెం బస్ స్టాండ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఆ మద్దిలపాలెం బస్ స్టాండ్ పెద్ద విస్తీర్ణం ఉంటుంది కదా. విద్యుత్ బస్సులు కొన్నప్పుడు ఆ మద్దిలపాలెం బస్ స్టాండ్ పైన బిల్డింగ్ల పైనే కరెంటు టవర్స్ పెట్టుకొని, అంటే సౌర విద్యుత్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉచితంగా వచ్చేస్తుంది కదా. బస్ స్టాండ్ లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఆ అవకాశాన్ని చేతిలో పెట్టుకొని నేను ప్రైవేట్ వాడికి అప్పగించి ఆడబై ఛార్జింగ్ చేసుకుంటానంటే ఏమనాలి ప్రభుత్వాన్ని? కాబట్టి ఇది ప్రభుత్వానికి అదనపు భారం కదా. ఊరికే వచ్చే కరెంట్ని వదిలేసి ఇట్లా చేసుకుంటున్నారంటే బస్ స్టాండ్ లోనే హోటల్స్ మీరు కడితే పోదా, వాళ్ళు ప్రైవేట్ వాడు వచ్చి కడతబోతుందా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్నారు, దాన్ని కొనసాగిస్తున్నారు. సరే కానీ సార్, ఇప్పుడు మీరు మావిగన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి హైదరాబాద్ నుంచి మేము మావిగన్ రావాలనుకుంటే నేను ఏ బస్ ఎక్కాలి? మీరు హైదరాబాద్లో పోవాలంటే మిమ్మల్ని ఎట్లా చూస్తారు? హైదరాబాద్ అమ్మాయిగా హైదరాబాద్ ఎక్కి నేను హైదరాబాద్ పోవాలంటే మిమ్మల్ని ఎట్లా చూస్తారో మమ్మల్ని మావిగన్ అంటే మేము అట్లా చూస్తాం. హైదరాబాద్కి యాడికి పోవాలో చెప్పాలి. ఎందుకంటే కూకట్పల్లి పోవాలన్నా, శంషాబాద్కి పోవాలన్నా, ఫైనాన్స్ డిస్టిక్ పోవాలా, అంత గొప్ప నగరం హైదరాబాద్. అమరావతి ఆడే పోవాలో చెప్పవచ్చు, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి. కాబట్టి మావిగన్కి పోవాలంటే హైదరాబాద్ లాగా విజయవాడ పోవాలన్నా, మచిలీపట్నం పోవాలి. విస్తృతమైంది మావిగన్. అమరావతి అన్నది పరిమితమైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమరావతి అనేది గేటెడ్ కమ్యూనిటీ, మావిగన్ అనేది గ్రేటర్ సిటీ. గ్రేటర్ సిటీలో అందరూ ఉంటాం, గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కున్నోడే ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీ చాలా అందంగా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నోడు తప్ప ఇప్పుడు చీమ కూడా బయటకు పోలేదు. కాబట్టి నిన్న చూసాను నేను టీవీలో, ఎవరో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా జోగి రమేష్ గారిని ఫోన్ చేసి మావిగనికి రావాలంటే ఎట్లా రావాలి సార్ అని అడిగాడు. ఆయన ఇంకొంచెం తడబడినట్టున్నాడు. పాయింట్ ఏంటంటే మావిగనికి రావాలంటే హైదరాబాద్కి ఎట్లా రావాలి, హైదరాబాద్కి ఎట్లా బాగుంటుంది, హైదరాబాద్కి ఎక్కడ సార్ అంటే కుదరదు. నేను హైదరాబాద్ లో విస్తృతమైంది, 1 కోటి మంది జనాభా ఉన్నది. కూకట్పల్లి, శంషాబాద్, మాదాపూర్ ఒక్కొక్కటి విశాఖపట్నం లాగా ఉంటాయి. కానీ యాడికి పోవాలో చెప్పాలి నువ్వు. కాబట్టి అట్లాంటిది మావిగన్ రా బాబు. అమరావతి అనుకోండి, మీరు ఏ బస్ అని ఎక్కండి. విజయవాడకి పోయినా అమరావతి అంటే నేరుగా మీరేం అడగాల్సిన అవసరం, నేరుగా పోయి ఎక్కడ తిప్పుతారో తెలుసా? రాజధాని అమరావతిలో దింపరు, అమలింగేశ్వర దేవాలయంలో కృష్ణానది ఒడ్డుని దింపుతారు, అది అమరావతి. కాబట్టి సింగిల్ అడ్రస్ ఏమీ లేవు, కానీ సరాసరి దింపుతారు. కాబట్టి అట్లా సింగిల్ అడ్రస్ కాదు కదా మావిగన్. మావిగన్ విస్తృతమైన అడ్రస్. కాబట్టి మావిగన్ని ఎటకారం చేయడం, ఎంత ఎటకారం చేసి మీకే అంత నష్టం. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్లో ఉన్న మంచి అంటే ప్రాక్టికాలిటీస్ బాగా పోతా ఉంది జనంలోకి, అమరావతిలో డిఫికల్టీస్ పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అమరావతి కన్నా మావిగన్కి కరెక్ట్ కాదు. జగన్ ఏమంటున్నాడు, 1,00,000 కోట్లు పెట్టి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి, 2,00,000 కోట్లు అవుతున్నారు రాజధాని. అదే నేను చెప్పిన మావిగన్లు అయితే 15,000 కోట్లతో అయిపోతుంటాడు. దీనికి సమాధానం లేదు. అప్పుడు చంద్రబాబు గారు లేదు మావిగన్ కన్నా అమరావతి బెటర్ అని చెప్పాలి, చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి బస్ సెట్ ఎక్కాలి, లేకపోతే ఒక రాస్తారు అయిపోయింది, మావిగన్లో ఆ పేర్లు ఎందుకు ఉంది, మీరు ఎందుకు చేయలేదు అని ఎందుకు మాట్లాడుతున్నారంటే మావిగన్లో ఉన్న అంశాలను డిఫెక్ట్ చేసే పరిస్థితి లేరు. తర్వాత ఇక్కడ అమరావతిలో ఉన్నదాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఎటకారాలు వస్తున్నాయి. ఈ ఎటకారాలను వైసీపీ ఎంత గట్టిగా ఎదుర్కొంటే అంత వాళ్ళకి మంచిది. అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా అదే అడిగారు, ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకోవాలి రాజధానికి సంబంధించి అని. మరి చాలా లేటుగా మేల్కొన్నట్టు జగన్ చెప్పింది అదే. మావిగన్ను సమర్థించే వాళ్ళు నాకు ఓటేయండి, అమరావతిని సంబంధించి జగన్ చంద్రబాబుకి ఏంటంటే డైరెక్ట్గా పిలిచాడు, ఎవరు అట్లా చేయరు. కాబట్టి ఇంతకైనా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆయన ఇంకా బాగా ఆతృతోటి అందరూ ముక్కోవడం రాజీనామా చేసి రేపు వెళ్తాడు. ఆయన ఏం పోయింది?
ప్రజల్లోకి వెళ్ళాలని జగన్ చెప్పింది ఏంటంటే వచ్చే 29 ఎన్నికల్లో నా అజెండా మావిగన్ను సమర్థించే వాళ్ళు నాకేయండి, అమరావతికి సంబంధించి వాళ్ళు చంద్రబాబు గారికి వేయండి అని డైరెక్ట్ గా చెప్పినాడు. ఇంకేంది ప్రజల్లో పోయేది? ఒకవేళ ప్రజల్లో పోయే అవకాశం 11 మంది రాజీనామా చేసినా అసెంబ్లీ ఎలక్షన్ జరగదు. మీరు అనుకుంటే జరిగిపోతుంది. కాబట్టి తొందరగా ప్రజల్లో పోవాలని మీకు ఆనందం ఉంటే సత్యకుమార్ గారు ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకుని చంద్రబాబుతో మాట్లాడుకుని అందరూ రాజీనామా చేసేసేయండి, వెళ్ళండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే చేయలేడు పాపం. ఎందుకంటే 11 మంది రాజీనామా చేసి ఎలక్షన్స్ వస్తాయి తప్ప ఆ 11కి ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి సత్యకుమార్ గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన పైన ఢిల్లీ వాళ్ళు చంద్రబాబు గారితో మాట్లాడుకోవడం బెటర్. జగన్ మాట్లాడితే ఏం చేస్తారు పాపం ఈ విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.